సహకార బ్యాంకులో జరిగిన అవకతవకలపై తాము సిద్ధంగా ఉన్నామన్న బీఆర్ఎస్ నేత మహేష్ కుమార్ గౌడ్. అక్రమ కట్టడాల పేరుతో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమన్న మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు రాష్ట్రానికి పెనుభారంగా మారాయని విమర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ బీజేపీ నేతలు తమపై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేత మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని అన్నారు. సహకార బ్యాంకులో జరిగిన అవకతవకలపై తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా వెనుకాడబోమన్నారు. కొంతమంది అవగాహన లేని బీజేపీ నాయకులు మాపై బురద చల్లే ప్రయత్నం చేసి మమ్మల్ని రైతుల వద్ద కానీ ప్రజల వద్ద కానీ మా యొక్క గౌరవాన్ని భంగం కలిగించే విధంగా మాట్లాడినరు. వారు ఎవరైతే నిన్న అక్కడ ఉన్నటువంటి నన్ను విమర్శించినటువంటి నాయకురాలు అక్క సుల్లక్ష గారు ఒకటే చెప్తున్నా, ఇందులో నీ మాట ఏంటని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్తున్నా అక్క, నా మాట ఏంటో మీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మీ నాయకులు ఉన్నారు, మీరందరూ ఉన్నారు, మీరు అధికారులకు ఆదేశాలు ఇప్పించి నా యొక్క వాటా ఎంత తేల్చండి. మీరు తేల్చినప్పుడు అప్పుడు నేను మీరు ఏ శిక్ష విధిస్తే నేను ఆ శిక్షను నేను కట్టుబడి ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. కానీ అనవసరంగా అసత్య ఆరోపణలు చేసి నా మీద బురద జల్లే ప్రయత్నం చెయ్యొద్దని చెప్పేసి నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అవగాహన లేకనే మాట్లాడారని చెప్పి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే సహకార సంఘం అనే దాంట్లో ఒక జడ్పీటీసీ ఉంటారట, ఎంపీపీ ఉంటారట, చైర్మన్ ఉంటారట. అది ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. కేంద్రంలో మీ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సహకార సంఘాలు ఉన్నాయి. మరి అన్ని సంఘాలకు ఎంపీపీ జడ్పీటీసీ ఉన్నారా? మరి ఓన్లీ రెప్పెల మండల కేంద్రంలో ఉన్నటువంటి సంఘానికి మరి మీరు కింద నియమించినరా జడ్పీటీసీని, ఎంపీపీని? అంటే వాళ్ళ సంతకాలు పెట్టండి, లోన్లు పోలేదు, రుణాలు బయటికి ఎవరికి అంటే రాలేదని చెప్పి మీరు కింద ఒక మాట అడిగినారు. నేను చెప్తా ఉన్నా, వాళ్ళకు దీనిలో ఎలాంటి సంబంధం లేదు, మాకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమే ఆల్రెడీ ధర్నా చేసినాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసినాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాస్తారోకో చేసిన రోజు కూడా వచ్చిన అధికారులను కూడా మేము కూడా నిలదీయడం జరిగింది. ఇందులో జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా నీకు తెలిసి తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని మరి సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పి మేము కోరినాం. ఆ అధికారి ఎవరైతే ఉన్నారో, ఒక ఆరోపణ వచ్చినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వారి సిబిఐ ఎంక్వైరీ వేయండి. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేము ప్రతిపక్షంగా ఉన్నాం. ఈరోజు మేము ఇప్పుడు అవినీతి చేసిన వాళ్ళని మేము ఎలా గుర్తుపట్టగలుగుతాం? మీరు ఆఫీసర్లకు ఆర్డర్స్ ఇచ్చి మీ యొక్క నాయకులు ఎంపీ గారు కావచ్చు, మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మీరు తీసుకుపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఈ విషయాన్ని మీరు పై స్థాయి నాయకుల దగ్గర తీసుకెళ్లి దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించి దోషుని కఠినంగా శిక్షించి. మాసప్ ట్యాంక్ వద్ద మహంకాళి బోనాల ఉత్సవాల్లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొనడం నేను మరియు గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారు. ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపైన ఉండి రాబోయే కాలంలో అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మంచి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థన చేశారు. హైదరాబాద్ లో అక్రమంగా కట్టుకున్న పెద్దల కట్టడాలు కూల్చడం సంతోషమే అని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కానీ సామాన్యులను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కరెక్టేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికానికి తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, నీకు నిజంగా దమ్ముంటే హైదరాబాదులో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక 4 చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ FTL జాగాలలో పర్మిషన్ ఇచ్చిన శ్వేతపత్రం విడుదల చేయాలి. దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా. కూలగొట్టు, నువ్వు పెద్దలే కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే
చెప్పింది. ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి సిస్టాన్ని పక్కకు పెట్టి తాత జాగీర్ లాగా ఇవాళ హీరో అన్నట్టుగా ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా ధర్మం కోసమే ఉన్నట్టుగా అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం. మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు పోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాంపల్లిలోని మహిళా సాధికారత లింగ సమానత్వంపై ఆల్ ఇండియన్ లెవెల్ ఎడ్యుకేషన్ సెమినార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు. हैदराबाद बुला के हमारा मुख्यमंत्री और मैं दोनों हम सब लोगों को मैं ये बात किया है, आप अभी जोरदार काम सरकार स्कूल में काम करना है, अच्छा रिजल्ट लाना है, क्योंकि रिजल्ट नहीं लाने से क्योंकि आज की तारीख में प्राइवेट स्कूल का प्राइवेट मैनेजमेंट का डोमिनेशन कम करना है, इसलिए हम लोग ये फैसला भी किया है सरकार स्कूल में इस सरकार आने के बाद बिजली का बिल स्कूल वाले की जरूरत नहीं है, हम सरकार बनेंगे. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులో ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం కృషి చేస్తుందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బ్యాక్వర్డ్ జిల్లాల నిధుల విడుదల కోసం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిశానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరానన్నారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు పెనుభారంగా మారాయని విమర్శించారు. ఈరోజు అత్యధిక పేమెంట్ నెలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది ఏదైనా ఉందంటే జీతాల కంటే ఎక్కువగా పెద్ద మొత్తంలో కట్టేది అప్పులకి వడ్డీలకి. జీతాలు ఎంత, వడ్డీలు ఎంత? సో అంత పెద్ద అమౌంట్ చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం భరించలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ దాదాపు 8 అంశాలు వారి దృష్టికి రాతపూర్వకంగా రాసి ఇవ్వటం జరిగింది. అట్లాగే పవర్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి లావాదేవీల్లో మాకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు. వాటిని వెంటనే ఇప్పించే కార్యక్రమం కూడా చేయమని చెప్పాం. అట్లాగే 2014-15 సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన 2 రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేశారు. అంటే ఆ సంవత్సరం వేసినటువంటి డబ్బుల్ని తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ తీసి సపరేట్గా ఇవ్వాలని అప్పటి నుంచి అడుగుతున్నా. ఇంతవరకు రిజాల్వ్ కాలేదు. దాన్ని కూడా రిజాల్వ్ చేయమని అడిగాం. అట్లాగే మీకు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరానికి సంబంధించి కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఫండ్స్ని రాష్ట్రానికి రావాల్సినవి ఆగిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఆయా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిన డిస్ట్రిక్ట్స్లోనే వాటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం కోసం నిధుల్ని త్వరితగతిన రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రుల్ని మీరు ఇంటర్వ్యూన్ అయి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపైన తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము చేసిన ప్రతి విజ్ఞప్తిని కూడా 8 అంశాలకు సంబంధించిన విజ్ఞప్తిని కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు సానుకూలంగా వాటన్నిటిపైన స్పందించడమే కాకుండా తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం త్వరలోనే చూపిస్తానని చెప్పారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. వనపర్తి జిల్లా కేంద్రంలో సూరవరం ప్రతాపరెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సూరవరం ప్రతాపరెడ్డి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. సూరవరం ప్రతాపరెడ్డి విగ్రహం వద్ద ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు వనపర్తి నియోజకవర్గ మొట్టమొదటి ఎమ్మెల్యే గోల్కొండ పత్రిక ఆయన స్థాపించిన గోల్కొండ పత్రిక యజమాని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో మేమందరం గౌరవ మార్కెట్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వనపర్తి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరం
ఇక్కడ కౌన్సిలర్స్తో సో అందరం ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. రాబోయే రోజులలో ఇక్కడ ప్లేస్ కానీ ఇక్కడ అలాట్ చేసిన ప్లేస్ కానీ మంచిగా బ్యూటిఫికేషన్ చేసి దీన్ని మంచి ఒక గుర్తింపు ఉండేటట్లు హిస్టారికల్గా ఉండేటట్లు దీని అంతా డెవలప్ చేసే కార్యక్రమం మేము చేస్తాం. ఆయన ఆదర్శాలను మేము కూడా వనపర్తి నియోజకవర్గానికి యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాలు ఆయన ఆదర్శంగా తీసుకొని కొంచెం చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి కూడా చేసి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. Please like, share and subscribe Sneha TV.